TSM6 న్యూస్ కి స్వాగతం. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలియజేశారు. బీరంగూడ డివిజన్ పరిధిలోని వివిధ కాలనీలలో 8.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మాజీ వైస్ చైర్మన్ నందరం నరసింహగౌడ్తో కలిసి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నూతన కాలనీల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సరఫరా, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, డిఈ వెంకటరమణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణ, మల్లేష్, గోపాల్, బాషెట్టి కృష్ణ, తదితర పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు బీరంగూడ డివిజన్లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 15 వర్కులు, 25 కాలనీలు, 8,55,00,000 రూపాయలతోటి ఈరోజు వర్కులన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ట్రైన్స్ కానీ, రోడ్స్ కానీ ఇవన్నీ ఇట్లా శాంక్షన్ తీసుకొని ఈరోజు వర్కులన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక వైస్ ఎంపీపీ నరసింహగౌడ్ గారు, అలాగే జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి గారు, ఎంపీపీ దేవానంద్ గారు, కౌన్సిలర్లు, కాలనీ వాసులు, కాలనీ అధ్యక్షులు, కాలనీ పెద్దలు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే పటాన్చెరు నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. 4,50,000 ఓట్లకు 2.5-3 లక్షలకు వచ్చింది. 1,50,000 దొంగ ఓట్లు వెళ్ళాయి, డబల్ ఓట్లు. ఎందుకు చెప్తున్నానంటే మన ఎస్ఐఆర్లో మీరు చేసుకోలేరో ఇంకా 10వ తారీఖు వరకు టైం ఉంది. ఎస్ఐఆర్లో మీ ఓటర్ నమోదు చేసుకోండి. ఓటర్ నమోదు చేసుకుంటే ఏమవుతుందంటే ప్రతి విషయంలో అడగడానికి పూర్తి అధికారం ఉంటే, రైట్స్ ఉంటాయి. రేషన్ కార్డు కానీ, పిల్లల సర్టిఫికెట్లు కానీ, రకరకాల అవసరాలు ఉంటాయి. కాబట్టి అది మీరు ఎస్ఐఆర్లో ఓటరు 10వ తారీఖు వరకు అవకాశం ఉంది. దాన్ని ఎస్ఐఆర్లో దాన్ని ఓటర్ లిస్టులో పేరు సమకూర్చుకోవాలని చెప్పి మీ అందరికీ కోరుతా ఉన్నాం. దాంతోపాటు తప్పకుండా BHL మెట్రో కాలనీకి నేను రెండోసారి ఎమ్మెల్యే అయిన తర్వాత 7 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఏం ఎమ్మెల్యే పెట్టాడు, 10 రూపాయలకి నేను చేయడు. డ్రైనేజు, సీసీ రోడ్, మెయిన్ రోడ్ వేసినాం, లేకపోతే ఇల్లు అమ్ముకొని బయట పోతుంది.
నడవలేని పరిస్థితి ఉండే. ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలవాలి. కాబట్టి ఒకటొకటి అన్నీ వస్తాయి, తొందరపడకండి. గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఇస్తలేదు. 450 ఫైళ్ళు ఉన్నాయి. పటాన్చెరు నియోజకవర్గాన్ని జిహెచ్ఎంసీలో 450 ఫైళ్ళల్లో 150 ఫైళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇంకా మనకు ఒక 150 కోట్ల వరకులు మనం వాళ్ళ ప్రభుత్వాలు పెట్టున్నాం. కాబట్టి తొందరపడకుండా తప్పకుండా అన్ని రోడ్లు, డ్రైన్లు, కరెంటు, వాటరు అన్ని మౌలిక వసతులన్నీ సమకూర్చి మీకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మనది. వర్షాకాలం అన్నప్పుడు హైదరాబాద్లోనే జూబ్లీస్, బంజారాహిల్స్లో గిట్ట వాటర్ వచ్చి ఇళ్ళకి వస్తూ ఉన్నాం. మనది కొత్తగా పడ్డ కాలనీలు ఇప్పుడిప్పుడే మనం డెవలప్ చేసుకుంటూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే ఈ పరిస్థితి ఏర్పడదు, అంతకుముందు లేదు. డెవలప్ జరుగుతూ ఉన్నది. కాబట్టి తప్పకుండా అందరినీ సమానతంగా గుడి కానీ, మస్జిద్ కానీ, చర్చ్ కానీ జాగ్రత్త కేటాయించడం జరిగింది. వాటికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. దానికి తొందరలోనే ఈ బోనాల తర్వాత అవిడిగిట కొబ్బరికాయ కొట్టి పని స్టార్ట్ చేస్తారని తెలియజేస్తూ అందరికీ